is a must in my bag. చాలా మంది నన్ను కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు నా బ్యాగ్ లో ఏమేమి ఉంటాయని. సో ఇంపార్టెంట్ థింగ్ హాయ్, నేను డాక్టర్ జ్యోతిర్మయి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్ మామ్ జో. చాలామంది నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు నా బ్యాగ్లో ఏమేమి ఉంటాయని. సో నేను క్లినిక్ వస్తున్నా, స్కూల్స్కి వెళ్తున్నా, లేదంటే ఏది చేసినా అసలు నా బ్యాగ్లో ఏమేమి క్యారీ చేస్తానండి. సో లెట్స్ ఫైండ్ అవుట్ వాట్స్ ఇన్ మై బ్యాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాగ్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే దిస్ వాజ్ గిఫ్టెడ్ బై మై మదర్ ఇన్ లా. మా అత్తయ్య గారు ఇచ్చారు. సో ఆవిడ సింగపూర్కి వెళ్ళినప్పుడు, అండ్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ మై లక్కీ బ్యాగ్. సో ఈ బ్యాగ్లో ఇప్పుడు ఏమేమి ఉందో మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మొబైల్. సో నా ఫోన్, అందరికీ ఇది లేకుండా మనం ఇంటి నుంచి అసలు బయటికి రాలేము. సో దిస్ ఇస్ మై ఫోన్. అండ్ నెక్స్ట్ నా కార్ కీస్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ కీ చైన్ అండి. సో ఇది నేను సింగపూర్ నుంచి తీసుకొచ్చాను. సో దిస్ ఇస్ రియల్ ఆర్కిడ్ ఫ్లవర్ విచ్ ఇస్ దేర్ ఇన్సైడ్ దిస్. అండ్ ఇది మళ్ళీ ఒక ఆర్ట్. నాకు పెయింటింగ్స్ అన్నా ఏదన్నా చాలా ఇష్టం. సో దిస్ ఇస్ మై కార్ కీస్ హియర్. నెక్స్ట్ థింగ్, నాకు స్టేషనరీ అంటే చాలా ఇష్టము. సో నాకు ఇష్టం అని చెప్పి ఈ బుక్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో మా బ్రదర్ ఇన్ లా, మా మరిది అండ్ తోటికోడలు వాళ్ళు టర్కీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ వాళ్ళ టర్కిష్ డిజైన్ అనమాట. అండ్ ఆల్సో ఇట్స్ ఇన్ బ్లూ కలర్. నాకు బ్లూ కలర్ అనేది చాలా చాలా సెంటిమెంట్. సో ఈ బుక్ ఇందులో మెయిన్గా, ఎందుకంటే నాకు నోట్స్ బాగా రాస్తూ ఉంటాను, ఎనీ టు డూ లిస్ట్ కానీ. అండ్ ఈ మధ్యన నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది నా సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ డౌట్స్ ఏదైనా క్లారిఫై చేయాలి, మిస్ అయిపోతాయి అని చెప్పి నేను అలాంటివి వాళ్ళ క్వశ్చన్స్ కానీ అవన్నీ దీంట్లో రాసుకుంటూ ఉంటాను. సో నాకు ఈ బుక్ అనేది ఇస్ మై గో టు. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఆన్ అ వెకేషన్కి వెళ్ళినా కూడా కంపల్సరీ ఒక బుక్ అనేది నా బ్యాగ్లో కంపల్సరీ ఉంటుంది. సో బుక్తో పాటు డెఫినెట్గా ఒక పెన్. అండ్ అగైన్ దిస్ పెన్, నాకు పెన్స్ స్టేషనరీ షాప్కి పిల్లల కోసం వెళ్తాము, బట్ మ్యాక్సిమం నేను కొనుక్కుంటూ ఉంటాను. అండ్ మా హస్బెండ్ వెళ్ళినా కూడా నాకు డెఫినెట్గా ఒక పెన్ అనేది తీసుకొస్తూ ఉంటారు. సో ఈ స్టేషనరీ ఉంటుంది. అండ్ సో కమింగ్ టు అగైన్ లాట్ ఆఫ్ స్టేషనరీ. సో ఇలాంటి నోట్ ప్యాడ్స్, సో ఎప్పుడైనా ఏదైనా ఆన్ ది గో ఏదైనా నోట్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి నోట్ ప్యాడ్స్ ఉంటూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇన్ మై బ్యాగ్ ఇస్ ఐ ఆల్వేస్ క్యారీ వెట్ వైప్స్ అండి. సో ఎనీ స్పిల్లేజ్ ఆర్ పిల్లలతో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా హ్యాండీగా ఉంటుందని చెప్పి కంపల్సరీగా వెట్ వైప్స్ అయితే ఉంటుంది నా బ్యాగ్లో. సో అండ్ ఈవెన్ ఫర్ మై సెల్ఫ్ ఆన్ ద గో ఏదైనా క్లీనప్స్ ఆర్ ఎనీథింగ్, సో వెట్ వైప్స్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఈ పౌచ్ నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. సో దిస్ నేను ఎప్పుడో దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. సో ఈ పౌచ్ అనేది నా మెయిన్ థింగ్స్ లైక్ క్యాష్ అండ్ అదర్ థింగ్స్. సో దిస్ పౌచ్ ఇస్ ఫ్రమ్ దుబాయ్ అండ్ ఐ బిలీవ్ విత్ లాట్ ఆఫ్ సెంటిమెంట్స్. సో కొన్ని అలా పెట్టుకుంటూ ఉంటాను కొన్ని వస్తువులు. సో దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై బ్యాగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, సో నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, సో ఎనీ ఉమెన్ వితౌట్ కాస్మెటిక్స్ చాలా కష్టం. సో 2 shades ఆఫ్ లిప్స్టిక్స్. ఈ మధ్యన ఈ వీడియోస్ చేయడం వల్ల క్విక్గా రెడీ అవ్వాల్సి వస్తుంది, క్విక్గా బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది. అండ్ సో దానికోసం ఐ కీప్ క్యారింగ్ దిస్. సో దేర్ ఆర్ 2 shades ఆఫ్ లిప్స్టిక్. అండ్ త్రూ అవుట్ ఎప్పుడైనా ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది. సో యాజ్ అ డాక్టర్ ఏంటవుతుందంటే ఫ్రీక్వెంట్గా శానిటైజర్ వాడడము ఆఫ్టర్ ఎవ్రీ పేషెంట్, లేదా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం. సో దానివల్ల నాకు స్కిన్ చాలా క్విక్గా డ్రై అయిపోతూ ఉంటుంది. సో మాయిశ్చరైజర్ లేకపోతే నాకు చాలా కష్టము. సో దిస్ ఈస్ అన్ ఇంటెన్సివ్ బామ్ ఫర్ మై హ్యాండ్స్. సో ఆ డ్రైనెస్ని ప్రివెంట్ చేయడానికి, సో ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేయాల్సి వస్తుంది మేము మా ప్రొఫెషన్ కోసం. సో ఆ డ్రైనెస్ని ప్రివెంట్ చేయడానికి ఖచ్చితంగా ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది నా బ్యాగ్లో. అండ్ మై గో టు లిప్ బామ్, ఒక లానియేజ్ లిప్ బామ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో అండ్ నా బ్యాగ్లో వస్తువులు నాకే కాదు,
ఈ మాయిశ్చరైజర్ కానీ లిప్ బామ్ కానీ సడన్గా మా పిల్లలకి కావాల్సి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి, సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై బ్యాగ్. సో వాళ్ళకి ఎప్పుడు అవసరం పడినా కూడా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఇయర్ పాడ్స్, సో ఆన్ ద గో నేను మధ్యలో ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలన్నా, అండ్ కొన్నిసార్లు నేను ఈ ట్రావెల్ టైంలోనే కొన్ని మెడిటేటివ్ సౌండ్స్ కానీ మ్యూజిక్ కానీ వింటూ ఉంటాను. సో మై గో టు వే టు రిలాక్స్ ఇస్ బై లిస్నింగ్ టు మ్యూజిక్. అండ్ కొన్నిసార్లు ఇంపార్టెంట్ పాడ్కాస్ట్లు కానీ, సో ఇవన్నీ నేను ఈ ట్రావెల్ టైంలో లేదా ఇన్ బిట్వీన్ పేషెంట్స్ వింటూ ఉంటాను. సో నా ఇయర్ పాడ్స్ కంపల్సరీగా నా బ్యాగ్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మై విజిటింగ్ కార్డ్స్, ఎప్పుడు ఎవరిని కలుస్తామో తెలీదు, సడన్గా అడుగుతూ ఉంటారు. సో దెర్ ఇస్ అ పౌచ్ వేర్ మై విజిటింగ్ కార్డ్స్ ఆర్ దేర్. సో my business cards, so this pouch is always there in my bag. And there is this handy pouch where all my cards are there, and my driving license and other things, and most importantly a cute picture of my children untundi kachithanga. So in this pouch of mine, మా పాప బాబు ఆద్య అండ్ ఇవాన్. సో ఈ పిక్చర్ అనేది, సో డెఫినెట్గా ఇట్స్ ఆల్వేస్ దేర్ విత్ మీ, వేర్ ఎవర్ ఐ గో ఐ క్యారీ దిస్. యా, సో దిస్ ఇస్ అ పిక్చర్. అండ్ ఈ మధ్యన కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది ఒకటి తీసుకున్నానండి. ఇట్ ఈస్ అ పోర్టబుల్ లైట్. సో ఇది కూడా, అండ్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్ గోస్ ఆన్ టు మై మొబైల్. సో ఈ పోర్టబుల్ లైట్ ఒకటి క్యారీ చేస్తున్నాను. అండ్ సెల్ఫీలో కూడా ఇలా తీసుకోవచ్చు. యా, దిస్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ మై బ్యాగ్. సో ఈ లైట్ అండ్ మిర్రర్ ఉంది టు చెక్ హౌ ఐ లుక్. ఇది ఉంది. అసలు ఈ బ్యాగ్లో ఇన్ని పట్టాయా అని అనుకుంటున్నారు కదా. సో యా, ఇవన్నీ పట్టాయి దీంట్లో. అండ్ డాక్టర్, సో ఫ్యామిలీ డాక్టర్. సో ఏదైనా మెడిసిన్స్, స్ట్రెప్సిల్స్, ఇది డార్ట్, ఫ్రీక్వెంట్గా ఎప్పుడైనా హెడేక్స్ వచ్చినా అలాంటివి. అండ్ ఇది ఒక న్యాచురల్ థింగ్ ఫర్ సోర్ థ్రోట్. సో కపుల్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ దేర్ ఇన్ మై బ్యాగ్. సో ఇవి కూడా క్యారీ చేస్తూ ఉంటాను, ఎప్పుడు ఎవరికి యూజ్ అవుతుందో తెలీదు. సో దిస్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ మై బ్యాగ్. అండ్ అగైన్ అ క్యూట్ నోట్ ప్యాడ్. ఇది డిస్నీకి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నాను, లాట్ ఆఫ్ దెమ్. సో ఇది కూడా ఆన్ ది గో రాసుకొని ఏదైనా రిమైండర్స్, ఎస్పెషలీ ఇంట్లో మా పిల్లలకి ఏదైనా రిమైండర్స్ పెట్టాలంటే, సో దీంతో ఇలా రాసుకొని రిమైండర్స్ పెడుతూ ఉంటాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ మై బ్యాగ్. ఎస్, సో ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్ ఇస్ దేర్. అండ్ యా, కపుల్ ఆఫ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇలాంటి బేసిక్ స్టఫ్. సో ఇవన్నీ ఉన్నాయి నా బ్యాగ్లో. సో యా, దట్స్ అబౌట్ ఇట్. సో అప్పుడప్పుడు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా స్టెథోస్కోప్ కూడా తీసుకొస్తాను. సో ఎప్పుడు ఎవరికి ఉపయోగపడుతుందో తెలీదు, అండ్ ఇట్ ఈస్ అ మస్ట్ ఇన్ మై బ్యాగ్. సో నౌ యాజ్ అ pediatrician, యాజ్ అ మదర్ అండ్ అ కాంటెంట్ క్రియేటర్, సో మై బ్యాగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్క్, ఫ్యామిలీ అండ్ సెల్ఫ్ కేర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.